రోస్టెడ్ టొమాటో సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటోస్, పాస్తా, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, టొమాటో సాస్, టొమాటో కెచప్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కంటైనర్లో స్టాక్ ఉంచుకున్నా. వాటర్ కానీ స్టాక్ కానీ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే వెజిటబుల్ స్టాక్ పెట్టుకున్నాను. అలాగే ఇంకొక పెనం కూడా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో వెన్న వేసుకుంటా. లెట్ ఇట్ మెల్ట్. బటర్ టెక్స్చరే చాలా హాయిగా అలా ఉంటుంది కదా, స్మూత్గా ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ సూపు థిక్ సూప్ అంటాము. కొంచెం చిక్కగా ఉంటుంది. వీటన్నింటినీ కూడా ఈ విధంగా చాప్ చేసేసుకొని ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసేస్తాం. మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తాం. బ్లెండ్ చేయడం అంటే రుబ్బుకోవడం అనమాట. ఓకేనా? ఓకే, చాప్డ్ గార్లిక్ వేసేసుకున్నాం. ఆనియన్ రఫ్ చాప్ చేసేసుకుంటున్నాం. రఫ్ చాప్ ఎందుకంటే వీటన్నింటినీ మళ్ళీ మనం మిక్సీలో వేసేస్తాం కాబట్టి దీంట్లో ఉన్న సైజులు షేపులతోటి మనకేం పని లేదు. కాబట్టి అలా కచ్చా బచ్చా కట్ చేసేసి క్యారెట్, ఇది కూడా అంతే రఫ్ చాప్. క్యారెట్ కూడా వేసుకుందాం. అటువైపు ఈ స్టాక్ ఉంది కదా, ఇది వేడెక్కింది. ఇందులో పాస్తా వేసుకుంటాను. స్టాక్లోనే ఉడుకుతుంది. స్టాక్ లేకపోతే నీళ్ళల్లో ఉడికించుకోవచ్చు. ఈ స్టాక్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రెగ్యులర్గా మన షో ఫాలో అయ్యే వాళ్ళకి ఎలాగో తెలుసుంటుంది, అందుకనే చెప్పలేదు. కానీ తెలియని వాళ్ళ కోసం చెప్పడం ఏంటంటే వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలోంచి బాగా స్లో ప్రాసెస్లో ఉడికించుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా కూడా నీళ్ళలోకి వస్తుంది కదా, ఫ్లేవర్స్. దాన్ని స్టాక్ అంటాం. సెలరీ స్టిక్స్ ఇట్లాంటివన్నీ కూడా వేస్తారు. రెడీమేడ్గా కూడా చిన్న చిన్న క్యూబ్స్ దొరుకుతుంది. స్టాక్స్ అంటే వెజిటేబుల్ కానీ చికెన్ కానీ దొరుకుతుంది. వెజిటేబుల్ స్టాక్ ఆ క్యూబ్ తెచ్చుకొని వాటర్లో మిక్స్ చేసుకుంటే స్టాక్ రెడీ అయిపోతుంది. టొమాటో, ఇది కూడా అంతే. మనం మళ్ళీ దీన్ని మిక్సీలో వేసేస్తాం కాబట్టి కచ్చా బచ్చా కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు ఉంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను నేను. ఓకేనా? టొమాటో చాప్ చేసి వేసేసుకున్నాం.
ఇది బాగా రోస్ట్ అవ్వాలి. దగ్గరకు వచ్చేసి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ విధంగా రోస్ట్ అవ్వాలి. ఇందులో మనము పాస్తా వేసి ఉడికించుకుంటున్నాం కదా, ఈ పర్టికులర్ సూప్లోకి పాస్తా కూడా వెళ్తుంది ఇంగ్రీడియంట్ కాబట్టి ఇందులో పాస్తా వేసుకుంటున్నాము. పాస్తా తోటి కొంచెం ఆ గంజితనం వస్తుంది, కొంచెం చిక్కదనం వస్తుంది కదా, ఆ గంజిలాగా వచ్చే స్టాకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు అలాగే పాస్తా కూడా వేసేసుకుంటే ఇందులో పాస్తా కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్ కూడా పడ్డట్టు అవుతుంది. రైట్, టొమాటో కొద్దిగా మాడినట్లుగా వేగిపోయింది. మనం దీన్ని కాస్త చల్లార్చుకొని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. సో ఇట్లా వచ్చింది కదా, మాడినట్లుగా అలా రావాలి రోస్టింగ్. దీన్ని చక్కగా ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుంటాం. గిన్నెలో ఇట్లాగే ప్యాన్లో ఎందుకు ఆరబెట్టమంటే ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది, ఇది ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది ప్యాన్లో ఆరాలంటే. అందుకని చల్లటి ప్లేట్లో తీసుకొని ఏ ఫ్యాన్ కిందనో పెడితే కొంచెం ఫాస్ట్గా చల్లారిపోతుంది. చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుందాం. కర్రకు కూడా ఈ తొరకలు లేకుండా స్కిన్ అవి క్లీన్ చేసుకుంటూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఎందుకంటే తర్వాత మళ్ళీ దీన్ని వేసి కడుగుతాం, తిప్పుతాం కదా, అప్పుడు దాంట్లోంచి ఆ తొరకలు లేకుండా ఉండడానికి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, బాగా స్మూత్ పేస్ట్ లాగా తీసుకోవాలి. దాంట్లో ఆ టొమాటో తాలూకు పెద్ద పెద్ద ముక్కలు చంక్స్ అంటాం, ఆ విధంగా ఉండకుండా బాగా స్మూత్గా అయిపోయేలాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మంచిగా ఎక్సోటిక్గా ప్రజెంట్ చేయాలంటే దీన్ని వడపోసి కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, పెనంలో ఇంకొద్దిగా బటర్, ఆ బటర్లో ఈ మిశ్రమం. కొంచెం ఫ్రై చేసుకోవాలి, చేయకపోయినా పర్లేదు, ఆల్రెడీ నీట్గా ఫ్రై అయిపోయింది కాబట్టి పచ్చిదనం ఏమి ఉండదు ఇందులో. కొంచెం అట్లా డన్. తర్వాత ఈ స్టాక్ ఉంది కదా, ఇది పాస్తాతో పాటు వేసేసుకోవచ్చు. యూజువల్లీ కాస్త ఎగ్జోటిక్గా కనిపించడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ స్టాక్ మాత్రమే వేస్తాం, వడగట్టేసుకొని పాస్తా బయటకు తీసేసి కప్లో వేసిన తర్వాత పాస్తా అందులో వేసుకుంటారు. ఎలాగో దాంట్లోకి వెళ్తాము, పాస్తా మునిగిపోతుంది కూడా కాబట్టి ఇందులోనే వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఒక బాయిల్ రావాలి, రెండు కలిసి సిమ్మరింగ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. టొమాటో కెచప్ వేస్తున్నా, తర్వాత టొమాటో సాస్ వేస్తున్నా. కొద్దిగా షుగర్, కొద్దిగా మిరియాల పొడి అండ్ సాల్ట్.
చక్కగా ఈ సాస్లు సీజనింగ్స్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బ్యూటిఫుల్ కదా. అండ్ ఫైనలీ క్రీమ్. టడా, రోస్టెడ్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.